జై సద్గురు బ్రహ్మరాజుకి జై. నేను అంటే నారాయణ పద్మావతి. ఈ కంద పద్యములు చదివినందుకు నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నా. ఎందుకంటే మహానుభావులైనటువంటి కృష్ణ ప్రభువులు ఆయన రచించినటువంటి ఆ కంద పద్యములు, కందార్థములు ఇవన్నీ కూడా ఎంతోమంది చదివి ఉన్నారు గతంలో. మహానుభావులు వాళ్ళు ఎంత తరించినారో వారికే తెలియాలి. ఇక నన్ను ఈ కంద పద్యములు నాన్నగారు ఏమైనా చేద్దామని అభయానంద స్వామిని అడిగినప్పుడు ఆయన అభయప్రదాత అయి నాకు, అమ్మ ఈ కంద పద్యములు చేద్దాం మనం అని అన్నప్పుడు ఎంతో ఆనందం. ఆయన ఏది నాకు చెప్పినా ఒక అభయం ఇచ్చినట్టుగా, నాకు నేనున్నానమ్మా నీకు అనే ధైర్యాన్ని ఎప్పుడు కూడా ఆయన ఇస్తూనే ఉంటారు నాకు. అట్లా నేను ముందుకు నడవడానికి ఆయన సహకారం, ఆయన ఎంతో నాకు ఆదరించినటువంటి ఆ తీరు, మహానుభావుడు. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మా తండ్రి గారి కడుపున పుట్టడం, ఆయన పరమపదించిన తర్వాత ఈ తండ్రి గారు, ఈ కోదండరామయ్య గారు నాకు ఆ గురుదేవుడిచ్చిన తండ్రిగా భావించినందుకు నాకు ఆయన ఎంతో, అసలు ఇంకా చెప్పడానికి నాకు నా మనసు వయస్సు సరిపోదేమో నా అనుభవం. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషం ఎంతో ప్రేమని కురిపిస్తూ ఉంటాడు. ఆ ప్రేమని తట్టుకోవడానికి నాకు చాలా ధైర్యం కావాలి. అరే ఇంతటి ఆయన కరుణామృతాన్ని నేను భరించగలనా, నాకు ఆ అర్హత ఉందా అనే భావన ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఆ గురుదేవుడు ఎందుకు ఆయనకి నా మీద ఇంత కరుణని కురిపించడానికి ఆయనకి మనసునిచ్చిండో ఆ గురుదేవుడికే తెలియాలి. ఇంకా ఆయనతో ఈ ప్రయాణం అంటే ఈ యొక్క 130 రోజులుగా చేస్తున్నటువంటి ప్రయాణంలో కంద పద్యములో ఆయన వివరించిన ఆ విధానాన్ని ముందుగా విన్నప్పుడు నాకు ఎంతవరకు అర్థమైందో ఆ అర్థమైనటువంటి భావాన్ని ఆ పద్యంలో పలికించేదాన్ని అంతే. నేను అక్కడ లేకుండా ఆ చెప్పినటువంటి భావాన్నే పలికించడానికే నేను పాడుతున్నా అన్న భావన నాకు ఏ కోశాన లేకుంటుండేది. ఈ విధంగా ఉంది కదా, ఓ కృష్ణ ప్రభువులు ఈ ఉద్దేశంతో రాసినారా, ఆహా ఎంతటి భాగ్యము అనుకుంటూ ఆ యొక్క భావనలోకి వెళ్ళిపోయి పాడేటువంటి ఆ స్థితిని నాకు ఒసిగినందుకు అభయానంద స్వామికి పాదాభివందనములు చేసుకుంటున్నాను. ఇక నాకు ఇంతగా నా గురించి చెప్పినటువంటి మహానుభావుడు అంతటి అందుకోవడానికి నాకు ఆ అర్హత లేదేమో అనిపిస్తుంది. ఆయన కురిపించినటువంటి ఆ కరుణామృతాన్ని అందులో ఇక నాకు ఏ విధమైనటువంటి సంశయము, ఇక నాకు బాధ లేకుండా నేను తప్పకుండా కడతేరగలను అన్న నమ్మకాన్ని కుదిరించినటువంటి గురుదేవులు ఆయనకి సదా నేను పాదాభివందనం చేసుకుంటున్నా. మరి ఇంకా మహానుభావులైనటువంటి ఈ పద్యాలు విన్నటువంటి వారు ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు ఇందులో. ఆ యొక్క పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వారు ఉన్నారు. వారు అందరూ కూడా విని ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఎక్కడ లేకుండా వారందరూ కూడా ఆదరించినందుకు, విన్నందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా నాకు సహకరించినటువంటి మా సోదర సమానులు నెల్లూరు అనిల్ గారు, సాందీప కృష్ణాశ్రమం ఆ యొక్క నడిపిస్తున్నటువంటి మా సోదరులు, ఇంకా రమేష్ గారు, వీరిద్దరు కూడా ఎంతో నాకు సోదరులుగా, నా ఆత్మ సోదరులు. అంటే నాకంటే వారు చిన్నవారు, నా తమ్ముళ్ళుగా భావిస్తూ నేను వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయ్యా. నేను పద్యం పోస్ట్ చేయగానే, వారికి పెట్టగానే అన్ని గ్రూపులలో పెట్టి ఎంతో సహకరించినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు. ఇక
అభయానంద స్వామికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, ఈ ఎరుకని ఇచ్చే రుణం తీర్చుకుంటున్నా అన్నట్లుగా ఉందయ్యా. నాకు నేనంటూ లేకుండా చేసినటువంటి మహానుభావులు ఆయన బోధ ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన నడవడిక ద్వారా, ఆయనని ఎంట ఉండి తెలుసుకోవాలన్న విధంగా నేను ఆయన ఇంట ఉండి, ఆయన వెంట ఉండి తిరిగి ఆయనని పూర్తిగా గమనించి ఆయన స్థితిగతులు తెలుసుకుని ఆయన యొక్క ఆ పూర్ణ స్థితి కుదిరినటువంటి మహానుభావులు వారికి సదా నేను కృతజ్ఞురాలనై ఆ యొక్క ఆదేశానుసారముగా ప్రవర్తించగల దానినై ఉంటానని మనస్ఫూర్తిగా ఆయనకి చెప్పుకుంటున్నాను. ఇక ఇవి ఈ రోజుతోని కందపద్యములు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి రేపటి నుండి భద్రాద్రి రామశతకం శ్రీ పరశురామ నరసింహదాసు గారు రచించినటువంటి భద్రాద్రి రామశతకము అవి కూడా నువ్వు పాడమ్మా, విచారణ చేసినవి ఉన్నాయి ముందుగానే, అవి పెడదాము. మళ్ళొక్కసారి గుర్తు చేసినట్లుగా ఉంటుంది. ఎరుకకు మరపు సహజం కాబట్టి గుర్తు చేసినట్లుంటుందమ్మా అనని గురువుగారు అభయానంద స్వామి చెప్పినప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఆహా, గురుసేవ చేసుకోవడానికి నాకెంతటి భాగ్యం దొరికింది, ఇంతకంటే ఏం కావాలి అనే ఆలోచన, ఆనందం నాకు ఎంతో తృప్తినిస్తుంది. ఈ కంద పద్యములు చదువుతున్నప్పుడు కూడా మహానుభావుడు పెట్టిన తర్వాత ముందు రోజు ఆ వ్యాఖ్యానం పెట్టిన తర్వాత అది విన్న తర్వాత ఇంకా ఈ పద్యాన్ని చెయ్యాలి ఈ చదవాలి అన్న ఆతృత, ఎప్పుడు కూడా దాని అందే ధ్యాస. ఎక్కడ పోయినా ఏం చేస్తున్నా ఓ పద్యం చదవాలి, ఇప్పుడు ఇంకా చదవాలి అనే ఆతృత. ఆ సమయం వచ్చేంత వరకు ఆతృత పడి అంత ఏ విధంగా అడవిలో పెద్ద పులి ఎమ్మటి పడితే ఎంత తీవ్రము మనుజుడు ఏగగోరు, ఇల్లు గాలుచునుండ ఇంటిలోన మనుజుడు ఎంత తీవ్రము బయటికి ఏగగోరు, ఆ విధంగా ఈ బోధ యందు అంత తీవ్రతనం కావాలన్నట్లుగా అది నా మనసుకి పదే తడుతూ ఉంటుంది. పద్యం అన్నప్పుడల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా. ఇంత తీవ్రమైనటువంటి నాకు ఈ బోధ యందు ఆసక్తి కలగడానికి మహానుభావులు కోదండరామయ్య గారు ఎంతో నాకు ఆ యొక్క గురు కరుణామృత దృష్టిని నా మీద పుష్కలంగా కురిపిస్తున్నందుకు మహానుభావునికి ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ, అందరికీ కూడా గ్రూప్లో ఉన్నటువంటి పెద్దలకు, గురువులకు అందరికీ నా యొక్క నమస్కారములు. అయ్యా, ఈ యొక్క మా నాన్నగారు పసిబిడ్డని అని చెప్పినట్లుగా నేను ఎప్పటికీ పసిబిడ్డనే అయ్యా. మీరు చెప్తూ ఉంటే వినే స్థితిలో ఉండేదాన్నే నేను. కాబట్టి ఈ చిన్ని పలుకులు విని సంతోషపడతారని భావిస్తూ, జై సద్గురు బ్రహ్మరాజుకి జై.